తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ హైదరాబాద్ ఇమేజ్ లేపుతానని చెప్పి భారతదేశ పరువు పోగొట్టిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈరోజు జరిగింది. అందులో ఇంతకుముందే ఒక 4-5 గంటలకి ముందు భువనగిరి ఎంపీ గారు చామల కిరణ్ అంటోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే ఈమెను నిన్న ఆల్రెడీ నేను చెప్పిన గత 2 రోజులుగా ఈమెను ఆపోజిషన్ పార్టీలు డబ్బులు ఇచ్చి మిస్ మ్యాగీతో ఆ స్టేట్మెంట్ ఇప్పించిండ్రు అని చెప్పారు. మిస్ మ్యాగీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, దీనిపైన అసలు ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ పైన మహిళల 33% కోసం నేను నిలబడతా అని చెప్పుకునే కల్వకుంట్ల కవిత మౌనంగా ఉన్నది. దేశం కోసం ధర్మం కోసం మేము నిలబడ్డామని దేశ పరువు పోతా ఉంటే మౌనంగా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ నాయకులు 2 మంత్రులు అందరు కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇక పైపెచ్చుగా ఈరోజు దాదాపు ఒక ఎంపీ ఈ విధంగా మాట్లాడాడు. అసలు ఫహీం ఖురేషిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ అనేది మనము కొంచెం దగ్గరగా మనం చూస్తే, ముందుగా ఆమె ఇచ్చింది ఒక స్టేట్మెంట్ నిన్న మళ్ళీ ఇవ్వడం జరిగింది. అందులో ఏమి ఇచ్చిందంటే మిస్ మ్యాగీ, the reigning Miss England, Milla Maggie said she agreed to take part in 2025 Miss World Pigment because she believed it would be a platform to promote her campaign to have CPR included in the school curriculum, but she said the reality was different. నేను సిపిఆర్ కోసం దీన్ని మొత్తము ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేద్దాము, ప్రతి స్కూళ్ళల్లో ఇది ఒక సబ్జెక్ట్ లాగా ఉంచేటట్టుగా మనం ప్రయత్నం చేద్దామని నేను చేసిన, కానీ అది కాలేక అక్కడ పోయినాక వేరే తీరుగా ఉంది అని అన్నారు. అంటే వీళ్ళు చేయబట్టి ఏ విధంగా వెళ్ళిపోయినారు చూడు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ రెస్పాండెడ్ విత్ ఎ స్టేట్మెంట్ ఇన్ విచ్ దే రెఫర్డ్ టు ఫాల్స్ అండ్ డిఫమేటరీ స్టేట్మెంట్ దట్ దే సెడ్ దే ఆర్ కంప్లీట్లీ అన్ఫౌండెడ్ అని వీళ్ళు ఇచ్చిందని చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఇంకా స్టేట్మెంట్ చాలా పెద్దగా ఉంది, నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టిన, దీని లింక్ నేను కింద పెడతా. నన్ను బలవంతం చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేసిండ్రు అని చెప్పారు, మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు అని చెప్పేసి మిల్లా మ్యాగీ ఇచ్చిండ్రు. ఇక ఆమె ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ మన గురించి She said that she felt like, and I quote her, a prostitute accusing organizers of parading contestants in front of. నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క చూసారు, అది ఆల్రెడీ మనం విన్నాం.